శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహ స్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వారికి ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు. ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలండి. తృతీయ స్థానంలో రాహువు ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో గురువు గారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో కుజుడు. 5 గ్రహాలు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి అంటే వీరికి నక్కం తొక్కినట్టే లెక్క. దానికి తోడుగా గ్రహణం కూడా తృతీయ స్థానంలో ఏర్పడి ఉన్నది కాబట్టి అది కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. గ్రహణం అయిపోయిన 1 నెల రోజుల వరకు ఇంచుమించుగా ఆ గ్రహణ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ధనురాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. భూమికి సంబంధించిన తగాదాలు తీరిపోయి అవి అంతా ఒక కొలుక్కి వచ్చే పరిస్థితి. ఇవాళకి ఇవాళే రాకపోవచ్చు, కానీ అనుకూలమైన దిశగా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులన్నీ కూడా చిన్నగా ఒక్కొక్కటి పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. బంధువర్గ రీత్యా బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. విశేషమైన ఆదాయం ఉంటుంది. లబ్ధి కలుగుతూ ఉంటుంది. ఏ విషయంలో అయినా స్నేహితులు బాగుంటారు, బంధువులు బాగుంటారు. మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది అద్భుతమైన ఫలితాలను ఇచ్చే దిశగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం పట్ల సంతృప్తి కలిగి ఉంటారు. పెద్దలంటే వినయ విధేయతలు ఉంటాయి. చాలా చాలా మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. దైవ కార్యాలు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు.
విద్యార్థులు కొంచెం కష్టపడాలి, చాలా బాగుంది వాళ్ళకు కూడా. స్త్రీలకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. అన్ని విధాలుగాను ఆనందాలు సమకూరేటటువంటి కాలంగా కనిపిస్తుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ నవమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు మారి ఉన్నారు. ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితే. దశమ స్థానంలోకి బుధుడు వచ్చి ఉచ్చలో రవి గారు బుధాదిత్య యోగము. దశమ స్థానం మీకు చాలా చాలా బాగుండే విధంగా ఉంది. అంటే ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అదంతా మారిపోయేటటువంటి పరిస్థితి, పూర్తిగా సంతృప్తి కలిగే పరిస్థితి, ఉత్సాహం వచ్చే పరిస్థితి. అన్ని విధాలా బాగున్నప్పుడు ఇంకా ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పనవసరం లేదు. ఇన్ని గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నాయంటే అన్ని విధాలా బాగుంటుంది అనే మనము గుర్తించాలి అని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహానికి స్తోత్రాలు చేసుకోండి, గురు ఆలయాలకు వెళ్ళండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకోండి. అద్భుతమైన ఫలితాలు. అర్ధాష్టమంలో శనిగారు ఉన్నప్పటికీ కూడా గురుబలం చేత విశేషమైనటువంటి ఫలం పొందుతారు మీరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.